ఖాతాల్లోనూ డబ్బులు జమ చేస్తామని చెప్పారు. అందులో భాగంగానే మొన్న 26వ తారీఖున 4 పథకాలు ప్రారంభించారు. 4 పథకాల్లో రైతు భరోసా ఒకటి. రైతు భరోసా డబ్బులు తర్వాత నుంచి రోజు విడిచి రోజు రైతుల అకౌంట్లలో జమ చేస్తాం. మార్చి 31 లోపు మొత్తం రైతుల అందరి ఖాతాల్లోనూ డబ్బులు జమ చేస్తామని చెప్పారు. ఇప్పుడు 1 ఎకరం లోపున్న రైతులు అందరి ఖాతాల్లోనూ డబ్బులు పడటంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ స్క్రీన్ షాట్స్ని షేర్ చేసుకుంటున్నారు. సుమారు 17 లక్షల మంది ఎకరం లోపున్న రైతులు అందరూ ఉన్నారు. ఇప్పుడు మిగిలిన రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు పడబోతున్నాయి. రోజు విడిచి రోజు ఈ డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియ మార్చి 31 వరకు నిరంతరాయంగా కొనసాగుతుంది. మార్చి 31 లోపు రైతులందరి ఖాతాల్లోనూ డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఈ 4 పథకాలని కూడా జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ డే రోజు ప్రారంభించారు. 27వ తారీఖునే రైతుల ఖాతాలో డబ్బులు పడ్డాయి. ఆ తర్వాత నుంచి రోజు విడిచి రోజు రైతుల ఖాతాల్లో వేస్తామని అన్నారు. మొదటిసారి 26వ తారీఖున పథకాన్ని ప్రారంభించినప్పుడు మండలానికి 1 గ్రామం చొప్పున సుమారు 563 గ్రామాల్లో ఉన్న రైతులకు ఈ డబ్బులను జమ చేశారు. ఇప్పుడు 1 ఎకరం లోపున్న రైతులందరి ఖాతాల్లోనూ ఈ డబ్బులు జమ చేసే ప్రక్రియ పూర్తయిందని చెప్తున్నారు. మిగిలిన రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేస్తారు. రోజు విడిచి రోజు ఈ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసే ప్రక్రియ కొనసాగుతుంది మార్చి 31 వరకు అని చెప్పారు. సో ప్రతి ఎకరానికి కూడా 12,000 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. అందులో భాగంగానే ఇప్పుడు డబ్బులను జమ చేస్తున్నారు. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, గ్రామాన్ని అంటే ప్రతి మండలానికి ఒక గ్రామం చొప్పున తీసుకొని గ్రామాన్ని యూనిట్గా తీసుకుని వేస్తాము అని అన్నారు. ఆ తర్వాత రోజు విడిచి రోజు రైతుల ఖాతాల్లో వేస్తామన్నారు. ఇప్పుడు ఎకరాల వారీగా వేస్తున్నారా, గ్రామాల వారీగా వేస్తున్నారా? అండ్ మార్చి 31 లోపు ప్రక్రియ పూర్తి అయిపోతుందా? నిజంగానే 26 నుంచి ప్రారంభమైనటువంటి రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులు మొదటి విడతగా సెలెక్ట్ చేసినటువంటి గ్రామాల్లో ఆ బెనిఫిషియర్కి సంబంధించిన అకౌంట్లో జమ అయ్యాయి. నిన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతు భరోసా నిధులు జమ చేశామనేటువంటిది ఒక అధికారిక ప్రకటన చేశారు. మొత్తం నిన్నటి వరకు బుధవారం రోజున 17.03 లక్షల మందికి, అంటే దాదాపు 17 లక్షల మందికి పైగా రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేశామనేటువంటిది ఒక అధికారిక ప్రకటన చేశారు. ఇదంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 1 ఎకరం వరకు సాగు చేస్తున్నటువంటి భూములందరికీ కూడా రైతు భరోసా ఇచ్చామనేటువంటిది క్లారిటీ ఇచ్చారు. ఆ రోజు పథకం ఏదైతే ఈ పథకాన్ని ప్రారంభించినటువంటి రోజు జనవరి 26 ఉందో ఆ రోజే సెలెక్ట్ చేసినటువంటి గ్రామాలకు జమ చేయడం జరిగింది. బెనిఫిషియరీకి సంబంధించిన అకౌంట్ లో నెక్స్ట్ డే రోజు, ఆ రోజు హాలిడే ఉండడం, నెక్స్ట్ డే రోజు చేశారు. సో ఈ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఈ మొత్తం 32 జిల్లాల్లో గతంలోనే 563 గ్రామాలకు సంబంధించిన దాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. 4,041,000 కోట్లను ఒకేసారి జమ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ 1 ఎకరానికి సంబంధించినటువంటి మొదటి విడత కింద ఇది 2 దఫాలుగా జమ చేస్తున్నారు. 12,000 ఇస్తామని చెప్పారు ఎకరాకు. కాబట్టి 2 దఫాల కింద మొదటి దఫాలో 6,000 రూపాయలకు సంబంధించినటువంటి ఎకరానికి ఈ జమ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం విస్తీర్ణంలో ఉన్నటువంటి భూమి ఎంతో ఉంది సాగుకి, వారందరి బెనిఫిషియరీని గుర్తించారు. విడతల వారీగా మార్చి 31 వరకు మొత్తం 1 ఎకరా నుంచి మొదలుకొని ఎకరా సాగయ్యేటువంటి భూమి ఉన్నటువంటి ప్రతి ఎకరాకి రైతుల అకౌంట్ లో బెనిఫిషియరీ కింద జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి నిధులు సమకూర్చుకోవడం జరిగింది. దాదాపు 10,000 కోట్లకు పైగా నిధులను గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకొని సిద్ధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో వరుసగా ఇక్కడి నుంచి మొదలు పెడితే మార్చి 31 వరకు విడతల వారీగా రైతు భరోసా నిధులు జమ కానున్నాయి. సో ఇప్పుడు అందరు ఆ రైతుల ఖాతాలో, ఎకరం లోపున్న రైతులందరి ఖాతాలో డబ్బులు పడటంతో వారి నుంచి వస్తున్న రియాక్షన్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ప్రచారం జరుగుతూ ఉంది. ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించినటువంటి ఈ ప్రభుత్వ స్కీమ్ ఇకనైనా రైతు భరోసా కింద, గతంలో ఏదైతే రైతు బంధు స్కీమ్ ఉందో బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో, అంటే సాగు చేసేటువంటి భూమి ఉన్నటువంటి వాళ్ళందరికీ రైతు బంధు గతంలో పడింది. సో దీనిపైన చాలా తర్జన భర్జన జరిగింది. సబ్ కమిటీ వేయడం జరిగింది. క్షేత్రస్థాయిలో చర్చ జరిగింది. అసలు కొద్ది మందిని కట్ చేయనున్నారు, ఈసారి వీరిని మినహాయించనున్నారు, 5 ఎకరాలకి ఇస్తారు, కొన్ని ఎకరాలకి ఇస్తాననేటువంటి. సో ఎటకెలకు దానికి ఫుల్ స్టాప్ పెడుతూ తీసుకున్న నిర్ణయంతో చాలా సంతోషంగానే ఉన్నారు. సో యథావిధిగా గతంలో రైతు బంధు ఏ రకంగా పడిందో ఇప్పుడు కూడా రైతు భరోసా అంటే ఇప్పుడు ఓన్లీ ఎకరం లోపున్న రైతులందరికీ పడింది అంతే, రైట్? ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ దఫా ఏ ప్రాతిపదికన ఇవ్వబోతున్నారు? అంటే ఎన్ని ఎకరాల నుంచి ఎన్ని ఎకరాల వరకు ఇచ్చే అవకాశం?
అంటే మొదటగా 1 ఎకరా నుంచి 5 ఎకరాల లోపల ఉన్నటువంటి వారు చాలా పెద్ద ఎత్తున సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళంతా కూడా పెద్ద స్థాయి రైతులు అంటే 15 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నటువంటి రైతులు వేరే ఉన్నారు. వారిని పక్కన పెడితే చాలా తక్కువ శాతం ఉంది. ఈ 1 నుంచి 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వారే దాదాపు 70% పైగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నట్టు ప్రభుత్వం గతంలో కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు 1 ఎకరానికి పడినటువంటి రైతులు ఉన్నారు కాబట్టి నెక్స్ట్ 2, 3, 4 ఎకరాల వరకు వీరికి పడేటువంటి అవకాశం ఉంది. విడతల వారీగా లిస్ట్ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఈ 2 ఎకరాలు ఉన్నటువంటి వారు, ఆ 2 ఎకరాల పైబడి ఉన్నటువంటి రైతులు ఎవరున్నారు వారికి సంబంధించినటువంటి లిస్ట్ తయారు చేసడానికి సిద్ధంగా ఉన్నారు. జస్ట్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగానే వారి అకౌంట్లో కూడా జమ కానున్నాయి. రైట్ మధు, రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేశారు. ఎకరం లోపున్న రైతులందరి ఖాతాల్లోనూ డబ్బులు జమ అయినాయని మంత్రి చెప్తున్నారు. ఇక మిగిలిన రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు పడబోతున్నాయి. రోజు విడిచి రోజు డబ్బులు జమ చేసే కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుంది. మార్చి 31 వరకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. మొదటి విడతలో 6,000 రూపాయలు ఇస్తున్నారు. రెండో విడతలో మరో 6,000 రూపాయలు ఇస్తారు. ఇప్పుడు ఈ 6,000 రూపాయలని రైతుల అకౌంట్లో జమ చేసే ప్రక్రియ మొన్న 26వ తారీఖు నుంచి ప్రారంభమైంది. మరి మీలో ఎంతమందికి ఎకరం లోపున్న ఎకరం వరకు ఉన్న రైతులకు ఎంతమందికి మీ ఖాతాలో డబ్బులు పడ్డాయో మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. డబ్బులు పడ్డాయా లేదా, ఎకరం ఉన్నప్పటికీ కూడా డబ్బులు పడలేదు అంటే ఆ విషయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకవేళ ఎకరం లోపు ఉన్న వాళ్ళందరికీ డబ్బులు పడితే పడ్డాయి అని కూడా మీరు కమెంట్ చేయండి. మనకి రియాక్షన్స్ కూడా వస్తున్నాయి. కొంతమంది వచ్చాయి, ఇంకా రాలేదు. ఎకరన్నర ఉంది, ఎకరన్నరకు ఇంకా రాలేదండి. ఎకరం లోపు ఉన్న వాళ్ళకి మాత్రం ఇచ్చారు. ఎకరన్నర ఉంటే మీకు రెండవ దఫాలో నెక్స్ట్ ఇప్పటి నుంచి జమ చేసే ప్రక్రియలో మీ ఖాతాలో డబ్బులు పడే అవకాశం ఉంది. జంగంపేట ఇంకా పడలేదు. రైతు బంధు 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇంకా పడలేదు. కొన్ని కమెంట్స్ వస్తున్నాయి. కేవలం ఎకరం లోపున్న రైతులందరి ఖాతాల్లో కూడా డబ్బులు పడ్డాయి. ఎకరం లోపు ఉండి ఎకరం వరకు ఉన్న రైతుల ఖాతాలో డబ్బులు పడకపోతే మీరు వెళ్ళి అధికారులను అడగొచ్చు. కానీ ఎకరం వరకు ఉండి అది సాగు భూమి అయితే మాత్రం మీ అందరి ఖాతాలో డబ్బులు పడ్డాయని చెప్తున్నారు. ఎకరం దాటి ఉన్న రైతులందరి ఖాతాల్లో ఇక నుంచి డబ్బులు జమ చేసే ప్రక్రియలో మీ ఖాతాలో పడే అవకాశం ఉంటుంది. ముందుగా 2 ఎకరాల లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా పడే అవకాశం ఉంటుంది. అది ఎన్ని ఎకరాల నుంచి ఎన్ని ఎకరాల వరకు ఇప్పుడు డబ్బులను జమ చేస్తారు కూడా అధికారులు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ మార్చి 31 లోపు మాత్రం సాగు చేసే మీ భూమికి సంబంధించి మీ అకౌంట్లలో డబ్బులు పడే అవకాశం ఉంటుంది.